దేవుడు వివేకాన్ని అనుగ్రహించువాడు. అంటే ఎవరికి దేవుడు వివేకాన్ని అనుగ్రహించారు? ఎవరికి వివేకాన్ని అనుగ్రహిస్తారు? వివేకాన్ని అనుగ్రహించిన వ్యక్తులు ఎలా జీవిస్తారు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము వివేకమును అనుగ్రహించువాడు. ప్రభువు వివేకాన్ని అనుగ్రహించువాడు. కొన్ని వాగ్దానాలను చూద్దాం. కీర్తనలు 101 అధ్యాయం 2 వచనం చూద్దాం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. దేవుడు ఎవరికి వివేకాన్ని అనుగ్రహిస్తాడు? నిర్దోషమైన మార్గంలో నడిచే వారికి దేవుడు వివేకమును అనుగ్రహిస్తారు. యథార్థముగా, యథార్థ హృదయంతో నడుచుకుని వారికి దేవుడు వివేకాన్ని అనుగ్రహిస్తారు. అయితే వివేకాన్ని అనుగ్రహించిన వ్యక్తులు ఎలా జీవిస్తారు? సామెతల గ్రంథము 12 అధ్యాయం 16 వచనం చూద్దాం. వివేకి నిందను వెల్లడిపరచక ఎవరకుండును. వివేకవంతులంట తన నిందను వెల్లడిపరచకుండా ఊరకుండునంట. ఊరకుండిన ఎడల ఏం జరుగుతుంది? మనం ఒక నింద పడినప్పుడు మన మీద ఒక నింద పడినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము? దాన్ని ఎదిరిస్తాము. ఊరకుండకుండా ఎదిరిస్తాము. మనం ఎదిరించినప్పుడు అది ఏం జరుగుతుంది? మనం ఊరకుంటే దేవుడు పని చేస్తాడు. మనం ఊరకుండకుండా మాటలాడితే, ఎదిరిస్తే దేవుడు ఊరకుంటారు. దేవుడు పని చేయలేరు. కాబట్టి ఏదైనా సమస్య మనకొచ్చినప్పుడు దాన్ని ప్రభువుకు విడిచిపెడితే, ప్రభువు దగ్గర అడిగి మనం ఒప్పుకొని, దాన్ని ప్రభువుకు అప్పజెపితే దేవుడు పని చేస్తారు. మనం ఊరకుండాలి. వివేకి అయిన వారు ఊరకుండును. అలాగే సామెతల గ్రంథము 14 అధ్యాయం 15 వచనం చూద్దాం. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడంట తన నడతలను బాగుగా కనిపెట్టునంట. మనం చేసే ప్రతి పని వివేకులు ఏం చేస్తారంటే వారు చేసే ప్రతి పని మంచిదా? కాదా? ఈ పని వల్ల దేవునికి ప్రయోజనం ఉందా? లేదా? దేవునికి మహిమ కలుగుతుందా? లేదా? అని వివేకవంతులు దాన్ని బాగుగా కనిపెడతారంట. అలాగే ప్రతి ఒక్కళ్ళు వారు చేసే పని బాగుగా ఉందా? లేదో కనిపెట్టుకొని ఉండమని దేవుడు చెప్తున్నారు. అలాగే సామెతల గ్రంథము 12 అధ్యాయం 23 వచనం చూద్దాం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేకి హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. వివేకి అయిన వాడు తన విద్యనంట దాచిపెట్టునంట. దాచిపెట్టి దాన్ని వ్యర్థం చేయకుండా దాచిపెట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలా ఉపయోగించాలో తన విద్యను తను వాడతారు. కాబట్టి విద్యను పంచితే అది పెరుగుతుంది. కాబట్టి వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేకి హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. అలాగే సామెతల గ్రంథము 13 అధ్యాయం 16 వచనం చూద్దాం. వివేకులందరూ తెలివి కలిగి పని జరిగించుకుందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. వివేకవంతులందరంట కలిసి పని జరిపించుకుంటారంట. బుద్ధిహీనులు ఏం చేస్తారు? పని జరిపించుకోలేరు. కాబట్టి వివేకం కలిగి నడుచుకుంటే పనులు జరుగుతాయని దేవుడు చెప్తున్నారు. అలాగే సామెతల గ్రంథము 16 అధ్యాయం 21 వచనం చూద్దాం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. జ్ఞానము కలిగి నడుచుకునే వాళ్ళు, జ్ఞానం కలిగిన హృదయం గలవారు అంట వివేకి అనబడుదురంట. మనం జ్ఞానం సంపాదించుకోవడానికి ఏది మూలం? జ్ఞానము సంపాదించుకొనుటకు జ్ఞానమే మూలాంశము. కాబట్టి నీకు ఆ జ్ఞానము రావాలంటే నీకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి, నీకున్న జ్ఞానాన్ని దేవుడికి సమర్పించుకుంటే, దేవుడు తన జ్ఞానమును నీకిస్తారు. అప్పుడు నువ్వు జ్ఞాన హృదయుడవుతావు. దేవుని జ్ఞానం కలిగిన వాడివవుతావు కాబట్టి నిన్ను వివేకి అంటారు. కాబట్టి వివేకవంతులు ఎలా నడుచుకుంటారో అన్నది చూసాం. వివేకము ఎవరికిస్తాడన్నది చూసాం. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకిచ్చారు కాబట్టి, మనము వివేకులుగా ఉండడానికి దేవుడు మనకి ఈ వాగ్దానాలిచ్చారు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనం సంపాదించుకొనున్నట్లుగా దేవుడు ప్రతి మనిషికి వివేకాన్ని దయచేయునుగాక. కాబట్టి దేవుడు యెషయా గ్రంథము 52 అధ్యాయము 13 వచనంలో అంటారు. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అంటే దేవుడు తన సేవకుల్ని ఎలాగా చేయాలనుకుంటున్నారంటే
వివేకవంతులుగా చేయాలనుకుంటున్నారు. హెచ్చించాలని చూస్తున్నారు. ప్రసిద్ధుడవ్వాలని చూస్తున్నారు. మహాగణుడుగా ఉండాలని దేవుడు తన సేవకులను అలా తయారు చేయాలని దేవుని ఆశ. కాబట్టి దేవుని యొక్క చేతిలో మనముంటే, దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకోగలిగితే, దేవుడు మనకు వివేకాన్ని అనుగ్రహించువారుగా ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనం సంపాదించుకోవడానికి దేవుడు మనకు వివేకాన్ని అనుగ్రహించును గాక. మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వివేకాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.